వికారాబాద్ జిల్లా కొడంగల్లో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఎక్కడో ఉన్న తెలంగాణను నెంబర్ 1 తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చూసినాం, తాగడానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, రైతులకు రైతు బంధు అనేక రకాలుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు ఈరోజు రైతుల కోసం మొట్టమొదటిగా 24 గంటల కరెంటు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాడు, రైతు బీమా ఇచ్చినాడు. పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి ఏ రైతు కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా గ్రామాలలో కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుక్కొని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, 500 ఉన్న పెన్షన్ 2000 పెంచి ఈ రకంగా తెలంగాణను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ నగరం భారతదేశంలో నెంబర్ 1 నగరం అయింది. ఇప్పుడు అట్లాంటి తెలంగాణను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సారథ్యం వహించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి అందరి ఉద్యోగస్తులను, జేఏసీని, ఉద్యమకారులను అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈరోజు తెలంగాణ సాధించిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతూ ఉంటుంది.